దేవునికి మహిమ కలుగును గాక. అందరం చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈ 8వ రోజు, ఈ పగటి కాలపు వేళ మనం దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఇప్పటి వరకు ప్రభువును పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రభు నామమును మనము ఘనపరుస్తూ మనం వచ్చి ఉన్నాం. మరి సమయములు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము కొన్ని రోజుల నుండి పరలోకపు జ్యేష్ఠుని యొక్క శక్తులను గూర్చి, అతీత శక్తులను గూర్చి, ఆ పరలోకపు దేవుని యొక్క నియమమును గూర్చి, ఆ పరలోకపు దేవుని యొక్క ఆ జ్యేష్ఠుడి యొక్క అధికారాలను గూర్చి, ఆ పరలోకపు దేవుడి యొక్క ఈ సృష్టికర్త యొక్క స్థితిగతులను గురించి మనం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరమును కూడా ఆ పరలోక జ్యేష్ఠుని యొక్క బాధ్యతలు అనే అంశమును గూర్చి కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ లేఖనాలను ఆశ్రయించి దేవుని సత్యమును మనము తెలుసుకొని మన జీవిత యాత్రలు మనమందరము మంచి పోరాడడానికి మనమందరమును సిద్ధపడుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా వ్రాసినటువంటి 9వ అధ్యాయము 6వ వచనములోని ఒక మాటను మనం చదువుకొని దేవుని బిడ్డలారా మనము ముందుకు సాగిపోదాం. దయచేసి కొద్ది నిమిషాలు శ్రద్ధతో దేవుని వాక్యమును విందాం. చూడండి, ఇక్కడ ఈ 6వ వచనంలో, 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్ర. ఈ 6వ వచనంలో దైవజనుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని వాక్యము మనకు ఇలాగూ సెలవిస్తుంది. ఈ 6వ వచనం మనకేం సెలవిస్తుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. మనం చదువుకుంటున్న లేక వింటున్నటువంటి గత రోజుల క్రితము మనము విన్నటువంటి మాటలలో పరలోక జ్యేష్ఠుడిని గూర్చి మనము ఆ పరలోక జ్యేష్ఠుడి యొక్క పుట్టుకను గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క రూపమును గూర్చి, జీవమును గూర్చి, స్వభావమును గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క నియమమును గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క అధికారాలను గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క సృష్టిని గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క స్వభావము అంతటిని గూర్చి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క స్వరూపము విశ్వరూపమును గూర్చి, స్వభావము స్వభావమును గూర్చి మనము కొన్ని దినాల నుండి మనము దేవుని లేఖనాలలో మనము చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ జ్యేష్ఠుని యొక్క బాధ్యతలను గురించి మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చదువుతున్నాం. ఈ పరలోకపు జ్యేష్ఠుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ పరలోకపు జ్యేష్ఠుని గూర్చి మనము పరిశుద్ధ లేఖనాలలో 2వ కీర్తన 7వ వచనములో
దావీదు, ప్రవక్త అయిన దావీదు ఇలాగూ సెలవిస్తూ వచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఆ లేఖనాలలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏమిటంటే, ఇదిగో పరలోకమందున్న జ్యేష్ఠ కుమారుని యొక్క బాధ్యతలను గురించి దేవుని వాక్యములో ప్రవక్తలందరూ ప్రవచించారు. వారు ఏం ప్రవచించారు అంటే, ఈ కుమారుడి బాధ్యత ఏంటంటే అతని భుజముల మీద రాజ్య భారము ఉండును. హల్లెలూయా. ఈ మాట మనం అందరం అర్థం చేసుకోవాలి. కీర్తనలు 2వ కీర్తన 9వ వచనంలో మనం చదువుతాము, దేవుడు ఆ కుమారుని గూర్చి చెప్పుతూ, నీవు ఇనుప దండముతో నలగగొట్టెదవు అంటాడు. చూసారా, దేవుని రాజ్య భారము, పరలోక దేవుని రాజ్య భారము కుమారుని మీద మాత్రమే ఉంది. ఈ కుమారుడు ఎవరయ్యా అంటే జ్యేష్ఠుడైన, పరలోకమందు జ్యేష్ఠుడుగా పిలువబడిన, ఈ భూలోకమునందు మనమందరము ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం. ప్రవక్త అయిన యెషయా పలికిన ఆ ప్రవచన వాక్కు 2 లోకాలలోని జ్యేష్ఠత్వపు యొక్క బాధ్యత కలిగినటువంటి, ఆ సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడైన ఆ జ్యేష్ఠుడైన దేవుని కుమారుని బాధ్యతలను గురించి దేవుడి వాక్యం మనకు తేటగా చెప్పబడుతుంది. ఈయన రాజ్యం, ఈయన ఏమీ మోపబడిందంటే ఈయన మీద రాజ్య భారము మోపబడినది. ఈయనకంటూ ఒక రాజ్యము ఏర్పాటు చేయబడింది. ఈ రాజ్య భారము ఆయన మీద మోపబడింది. అంటే ఈ రాజ్యము భారము ఈయన మొయ్యాలి అంటే తన బాధ్యతలను మనకు పరిశుద్ధ లేఖనాలలో మనకు తెలియచేస్తున్నాడు. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి, ఆయన రాజ్య భారము మోస్తూ ఉన్నాడు అంటే ఆ రాజ్యములో ఉన్నటువంటి సకల జీవులను, ఆ తరువాత సకల జీవుల యొక్క పోషణయు, సకల జీవుల యొక్క పరిపాలనయు ఆ మహాదేవుడే జాగ్రత్తగా చూచుకొనుచున్నవాడుగా మనకు కనబడుతున్నాడు. స్తోత్ర. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఎందుకంటే ఈయన మీద భారం ఒకటి మోపబడి ఉంది. ఏ భారము? రాజ్యభారం. అంటే ఇప్పుడు ఈ రాజ్యభారము ఆయన మీద మోపబడినప్పుడు ఏం చేయాల్సింది? ఈ భారము మోస్తున్న ఈయనకు ఏం బాధ్యతలు ఉన్నాయి అని మనం ఒక్కసారి లేఖనాలను మనం చూడగలిగితే, దేవుని బిడ్డలారా, ఈయనకున్నటువంటి ఈ రాజ్య భారములో ఒక్కసారి మీరు చూడండి. ఈయన రాజ్యం ఎలా ఉంటుంది అంటే, మీరు 145వ కీర్తన 12వ వచనాన్ని, దయచేసి మీరు 13వ వచనాన్ని కూడా ఒక్కసారి చూడండి. ఆయన బలమును చూడండి, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. స్తోత్ర. ఈ కుమారుడి మీద మోపబడిన రాజ్యభారము, ఈ రాజ్యభారము ఎంతకాలము? ఒక 5 సంవత్సరాల, లేకపోతే ఒక 3 సంవత్సరాలైన రాజ్య పరిపాలన భారము? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్య పరిపాలన విధానంలో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇలాగా ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రాజు
రాజ్యాన్ని, ఆ భారం మోయటం విడిచిపెడతాడు. కానీ మహోన్నతుడైన దేవునిని గూర్చి, ఆ పరలోకమందున్న జ్యేష్ఠుడిని గూర్చి దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ రాజ్యము శాశ్వత రాజ్యము. రెండవ మాటగా నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. అంటే ఇప్పుడు రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వతము ఉండాలంటే దేవుని కుమారుని యొక్క రాజ్య భారము మోస్తున్నటువంటి ఆ రాజ్య భారము పరిపాలన తరతరములు నిలవాలంటే ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. స్తోత్ర హల్లెలూయా. రాజ్యము శాశ్వత కాలం ఉండాలంటే ఏమేమి జరగాలి ఏమండి? అందులో మొట్టమొదటి మాట, జనులను సృష్టించుట అనే కార్యము జరగాలి. స్తోత్ర. సృష్టించటం అనేది జరగాలి. అందుకే ఈ పరలోకపు జ్యేష్ఠుడికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటంటే, మొట్టమొదటగా తన బాధ్యత సృష్టించుట. సృష్టించకపోతే ఏం పరిపాలన చేస్తాడు? సృష్టించితేనే కదా దాన్ని కాపాడుకోవటం. సృష్టించబడితేనే కదా, సృష్టించబడిన దానినే కదా మనం ఎంపిక చేసుకున్న దానినే కదా ప్రేమించగలగటం. దేవుని బిడ్డలారా, అందుకే ఈ పరలోక జ్యేష్ఠుడి యొక్క బాధ్యతలలో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే సృష్టించుట. స్తోత్ర. ఆ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు 100వ కీర్తన, మీరొక్కసారి 3వ వచనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం చదవగలిగితే, దేవుని బిడ్డలారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. స్తోత్ర. మనలను సృష్టించింది ఎవరు? ఏమండి? మనలను సృష్టించింది ఎవరు? ఈ భూమి మీద మనలను ఉనికిలోనికి తీసుకొచ్చింది ఎవరు? ఈ భూమి మీద మనము సజీవులనుగా చేసింది ఎవరు? ఈ భూమి మీద ఇదిగో ఈ రూపములోనికి మనల్ని మార్చినది ఎవరు అని మనము ఒక్కసారిగా ఆలోచనను చేస్తే దైవ లేఖనమే మనకు సెలవిస్తుంది. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. స్తోత్ర. మనల్ని పుట్టించింది ఎవరంట? సృష్టికర్త అయిన పరలోకపు జ్యేష్ఠుడి యొక్క బాధ్యతలలో ఇదొక కార్యము, సృష్టించుట. హల్లెలూయా. ఇది ఆయన బాధ్యత. మీరు జ్ఞాపకం చేసుకునండి, సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించకపోతే ఆయన గొప్పతనం ఏమిటో తెలిసేది కాదు. ఆయన ఈ సృష్టిని కలుగు చేయకపోతే ఆయన ప్రేమ అనేదానికి అర్థమే ఉండేది కాదు. ఆయన సృష్టించాడు గనుకనే, ఆయన ఈ సర్వస్వాన్ని కలుగు చేశాడు గనుకనే సృష్టి యావత్తు ఆయనకు లోబడుతూ ఆయనను ఘనపరుస్తూ ఉంది. స్తోత్ర. 95వ కీర్తనలో కూడా దయచేసి మీరు 7వ వచనాన్ని చూడగలిగితే, దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. స్తోత్ర. హల్లెలూయా. పరలోకపు జ్యేష్ఠునికి ఉన్న బాధ్యతలను బట్టి, ఆ పరలోకపు జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ఆయన యొక్క ఆధిక్యతలను బట్టి, అదిగో పరలోకపు జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ప్రేమ స్వభావమును బట్టి, ఆ పరలోకపు దేవుడికి ఉన్నటువంటి పరిశుద్ధ నియమమును బట్టి, ఇదిగో మనమందరమును సృజించబడ్డాము.
మనమందరం సృజించబడ్డాం ఆయన రాజ్యములో పౌరులముగా ఉండడానికి, ఆయన పరిపాలనలో ప్రజలముగా ఉండడానికి. ఇదిగో ఆయన మనకు తండ్రిగాను, మనము ఆయనకు పిల్లలముగాను ఆయన రాజ్యములో ఉండడానికి దేవుడు మనలను పుట్టించెను. స్తోత్ర. 95:7 చెప్పబడుతున్నటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటాడంటే, రండి నమస్కారమును చేసి సాగిలపడుదము. హల్లెలూయా. ఎవరికి నమస్కారం చేద్దాం? ఎవరికి సాగిలపడదాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, సృష్టించిన సృష్టికర్తకు తప్ప. ఏమండి, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసుకు తప్ప, పరలోక జ్యేష్ఠుడైన యేసునకు తప్ప. ఆయన పరలోకమందు కుమారుడుగా ఎంచబడ్డాడు, భూలోకములో కూడా ఆయన కుమారుడుగా ఎంచబడ్డాడు. స్తోత్రం. పరలోక రాజ్యములో ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఎంచబడ్డాడు, భూలోకములో ఆయన కుమారుడుగా ఎంచబడ్డాడు. ఈ కుమారుడి మీద ఏముందయ్యా అంటే రాజ్య భారం ఉంది. ఆ రాజ్యములో పౌరులు ఉండాలి. ఆ రాజ్య పౌరులను దేవుని బిడ్డలారా సృష్టించుకోవాలి. ఆ రాజ్య పౌరులను కాపాడుకోవాలి. ఆ రాజ్య పౌరులను వారి అక్కరలు తీర్చాలి. ఆ రాజ్య పౌరుల యొక్క సాధక బాధకలన్నింటినీ చూసుకోగలగాలి. స్తోత్ర. అందుకే ఈ 95వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. స్తోత్ర. హల్లెలూయా. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎదుట నీవేం చేయాల్సి వచ్చిందంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాలి. నిన్ను సృష్టించిన వాడు, నీ జీవితంలో నిన్ను సృష్టించిన వాడు గనుక నీవు ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు కృతజ్ఞత తెలుపువాడవుగా బ్రతకాలి. స్తోత్ర. హల్లెలూయా. చూడండి, ఆ పరలోకపు జ్యేష్ఠుడి అయిన ఆ దేవకుమారుడి యొక్క బాధ్యతలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయములో 16వ వచనములో తెలియచేస్తాడు, ప్రధానులైనను అధికారులైనను, దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నవి ఏవి అయినను, దృశ్యమైనవే గాని అదృశ్యమైనవే గాని, ఆకాశమందున్నవియే గాని భూమి అందు ఉన్నవియనే గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృజింపబడెను. ఆయన యందే సర్వము సృజింపబడెను. ఆయన ద్వారా, ఆయనను బట్టి సర్వమును సృజింపబడెను. కాబట్టి ఈ జ్యేష్ఠుడి యొక్క, పరలోకపు జ్యేష్ఠుడి యొక్క, దేవకుమారుడి యొక్క బాధ్యతలు ఏంటంటే అన్ని సృజించాడు, అన్ని నియమములు సృజించాడు. ఈ భూమి మీద ఈ సకల ఈ విశ్వమంతటిలో ఏమేమి ఉండాలో, ఏది ఎప్పుడు ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో సమస్తమును కూడా ఆ మహాదేవుడు తన బాధ్యత ప్రకారంగా ఏం చేశాడు అంటున్నాడంటే సృష్టించాడు. స్తోత్ర. హల్లెలూయా. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను సృజించెను. కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలగలేదు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వ సృష్టి యావత్తును కూడా ఆయనకు ఏం చేస్తుందంట, లోబడుతున్నది అని పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం.
సృష్టి యావత్తు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి లోబడుతున్నది అని పరిశుద్ధ లేఖనాలలో అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మనము 18వ వచనం నుండి చూడగలిగితే, ఇదిగో అంతయును కూడా దేవుని కోసం ఎదురు చూచుచున్నది. సృష్టి యావత్తు కూడా మిగుల ఆశతో దేవుని వైపు తేరి చూచుచున్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతటిని దేవుడు కలుగు చేశాడు. ఈ కలుగు చేయడము అనేది ఎవరి బాధ్యత అంట? చెప్పాలి, ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. సృష్టికర్త అయిన పరలోకపు జ్యేష్ఠుడి యొక్క బాధ్యతగా మనకు లేఖనాలు నేర్పిస్తున్నాయి. ఇక రెండో మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆ పరలోకపు జ్యేష్ఠుడి యొక్క బాధ్యత ఏంటంటే సృష్టించటం. రెండో మాటగా మీరు జ్ఞాపకం చేసుకునండి. రెండో మాటగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా 145వ కీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి దయచేసి చూడండి. 45వ కీర్తన 15, 16 వచనాలు. ఆ మాటలను మనము గమనిస్తే దేవుని బిడ్డలారా, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. స్తోత్ర. అంటే ఈ సర్వ జీవులను ఎవరు సృష్టించారు? ఇది ఎవరి బాధ్యత అయి ఉంది? ఏమండి, సృష్టికర్త అయిన దేవుని బాధ్యత, పరలోకములో జ్యేష్ఠుడి యొక్క బాధ్యత, దేవకుమారుడి యొక్క బాధ్యత వలన ఈ సృష్టిలోని సకల జీవరాశులను కలుగజేశాడు. ఈ సర్వ జీవరాశులన్నీను కూడా ఏమండి, ఈ సర్వజీవుల కన్నులు కూడా ఎవరి వైపు చూస్తున్నాయంటే సృష్టికర్త వైపే చూస్తున్నాయి. స్తోత్ర. సర్వజీవుల కన్నులు ఆ సృష్టికర్త వైపు చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ సర్వజీవుల యొక్క కన్నులు సృష్టికర్త వైపుకు చూస్తుంటే ఆ సృష్టికర్త బాధ్యత మరింత ఆయన మీద మోపబడిందని చదువుకున్నాము కదా. ఆ బాధ్యత ఏంటంటే మనం దేవుని వాక్యంలో చదువుతున్నాము, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. స్తోత్ర. హల్లెలూయా. చూసారా, ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే పరలోకపు జ్యేష్ఠుడు యొక్క బాధ్యతలలో మొదటి బాధ్యత సృష్టించుట, రెండవ బాధ్యత పోషించుట. ఇప్పుడు ఈ పోషించే బాధ్యత ఎవరిది? ఎవరు నాటారో నీరు పోసేవాడు వారేనంట. లోకంలో సామెత, నాటినోడే నీరు పోస్తాడని. మొక్కను ఎవరైతే నాటారో ఆ మొక్కను నాటిన వాడే దానికి ఏం పోయాలి? నీరు పోయాలి. అప్పుడే ఆ మొక్క బ్రతుకుతుంది. అప్పుడే ఆ మొక్క బ్రతికితేనే నాటిన వాడికి ఘనత వస్తుంది. స్తోత్ర. అట్లాగే సృష్టికర్త అయిన ఆ పరలోకపు జ్యేష్ఠుడు యొక్క బాధ్యతలను గురించి మనము నేర్చుకుంటున్నాం. ఇందులో మొదటిది సృష్టించుట, రెండవ మాటగా మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే పోషించుట. స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయాల్సి వచ్చిందంట? పోషించవలసిన బాధ్యత. అందుకే ఇప్పుడు ఈ 16వ వచనములు అంటాడు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో 9వ వచనమును మీరు దయచేసి అక్కడ చదివితే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముతో క్రీస్తునందు నివసించుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. మరొక చోట వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన హస్తములో సర్వ సంపదలు ఆయన హస్తములో గుప్తములునై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములునై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపద అంతయును కూడా ఆయన హస్తములో ఏమై ఉందంట? మరుగై ఉన్నవి. అది నీకు నాకు కనబడాలి అంటే దేవుని బిడ్డలారా, సాధారణంగా చూస్తే కనబడదు, కానీ ఆయన విశ్వస్వభావములోనికి, ఆయన విశ్వరూపములోనికి, ఆయన విశ్వ జీవములోనికి, నిత్య జీవములోనికి మన కన్నులను మనము తేరిపార చూడగలిగితే ఆయనలోనే సర్వ సంపదలు కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఆయనే మనలను పోషించువాడునై ఉన్నాడు. ఆయనే ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. అందుకే భూలోకానికి శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు మనకు చెప్పిన మాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో ధాన్యమును కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? స్తోత్ర. మనం ఎవరికంటే శ్రేష్ఠులమంట? ఏమండి, ఇప్పుడు వాటికి ఆకలి ఉంది, మనకు ఆకలి ఉంది. ఏమైనా తేడా ఉందా ఆకలి విషయంలో? అయినా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. ఎలా? ఏమండి, ఎలా అంటే వాటికి లేని రూపం మనకిచ్చాడు. వాటిలో లేని జీవము మనకు నిత్య జీవము కావాలని దేవుడు తనతో సహవాసము చేసుకోవడానికి మనకు ఇచ్చాడు. ఈ మాట మన జీవితాలలో ఎన్నడూ మరచిపోకూడదు. మనము ఎందుకు సృష్టించబడ్డాం, మనం ఎందుకు పోషింపబడుతున్నాం, మనం ఎందుకు పరిపాలించబడుతున్నాం అంటే, దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసము చేయుటకును, రెండవ మాట ఆయన స్వారూప్యములోనికి మార్చబడుటకు మనము పోషింపబడుతున్నాం, కాపాడబడుతున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆ పక్షులతో ఆ సృష్టికర్త అయిన దేవుడు సహవాసం చెయ్యాలని కోరుటలేదు. ఆ పక్షులతో దేవుడు సహవాసం చెయ్యాలని, మాట్లాడాలని దేవుడు కాంక్షించుకోవడం లేదు. ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన రూపములో, ఆయన స్వభావములో, ఆయన యొక్క నిత్య జీవపు పోలికలతో సృజింపబడిన మనల విషయమై దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. అందుకే మీరు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 26వ వచనములు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? స్తోత్ర. ఏమండి, ఈ సృష్టిలోని జీవరాశులన్నిటికంటే మనము శ్రేష్ఠులము. హల్లెలూయా. ఇప్పుడు పరలోకపు దేవుడు జ్యేష్ఠ కుమారుడి మీద మోపబడిన ఆ రాజ్య భారము వలన ఆయనకు కలిగిన బాధ్యతలు ఏమిటంటే, మొదటిది సృష్టించుట, రెండవ మాట పోషించుట, మూడవ మాట ఏమండి
మూడో మాట ఏంటయ్యా అంటే, ఈ మూడో మాట మనకు అర్థం కావాలి అంటే దయచేసి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సృష్టికర్త అయిన దేవుడు ఆదామును కలుగజేసిన విధానాన్ని మనము చూస్తాం. మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 27-28 వచనాలను మనము గమనిస్తే, దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించను, దేవుని స్వరూపమునందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. స్తోత్ర, హల్లెలూయా. ఈ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించబడాలి. ఫలించటము, అభివృద్ధి చెందడము, విస్తరించబడటము, ఈ మాటల యొక్క సారం ఏమిటంటే అంతయు సృష్టించబడుటలో ఉన్న ఉద్దేశం. సృష్టించితేనే ఫలిస్తాం. దేవుడు సృష్టించకపోతే తల్లి గర్భములో నీవు పిండమునై ఉండగా నా కన్నులు చూచెను అని అంటాడు కదా. కీర్తనకారుడు అంటాడు, తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను బాగుగా ఎరిగితివి అంటాడు. మరొక చోట ఏమంటాడంటే, నీవు నన్ను చూచితివి అంటాడు. నేను తల్లి గర్భములో ఉండగానే నీవు నా జీవితంలో నాకు నిర్మాణమును కలుగు చేసిన వాడవు. స్తోత్రం. నన్ను నిర్మించిన వాడవు అంటాడు. చూసారా, దేవుడే నిర్మాణకుడు. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. స్తోత్ర. చూసారా, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే దేవుడు నిర్మించితేనే మనము నిర్మాణము చేయబడ్డాం. అంటే ఈ 1వ అధ్యాయములో, ఆదికాండం 1వ అధ్యాయములో 28వ వచనంలో సెలవిచ్చినట్టుగా మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, విస్తరించబడాలి. ఎలా సాధ్యం ఇది? నువ్వు ఫలించాలంటే ఎలా సాధ్యం? నువ్వు అభివృద్ధి చెందాలంటే ఎలా సాధ్యం? నీవు భూమి ఎంతటా విస్తరించబడాలి అంటే ఎలా సాధ్యం? దేవుని బిడ్డలారా, ఇది పరలోకపు దేవుడి యొక్క, పరలోకపు దేవ కుమారుడు యొక్క బాధ్యతలలో ఇది మొదటిదిగా దేవుడు మనలను నిర్ణయించాడు. హల్లెలూయా. రెండో మాటగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఇదిగో నువ్వేదైతే నిర్మించుకున్నావో, నువ్వేదైతే నీవు సంతాన అభివృద్ధి చెంది దేశమంతటా వ్యాప్తింప చేసుకొని నువ్వు విస్తరిస్తున్నావో, అంతటిని లోబరుచుకుంటున్నావో, దానిని అంతటిని కూడా పోషించవలసిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంట? ఎవరి మీద ఉందంట? సృష్టికర్త మీదనే ఉంది. దేవుడు ఆదామును కలుగజేశాడు. ఆదాము ద్వారా ఈ మానవ జాతి అంతయును విస్తరించబడింది. ఆదాము కన్నాడు, ఆదాము తన పిల్లలను పోషించాడు. స్తోత్ర, హల్లెలూయా. వారిని కన్నాడు, వాళ్ళను పోషించాడు, వాళ్ళను పరిపాలన కూడా చేశాడు. 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదాము, నరుడు అనబడిన ఆదాము విషయంలో దేవుడు చెప్పాడు, నువ్వు సృష్టించాలి. నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు కావాలి. నువ్వు సృష్టికర్తవు కావడం కోసమే ఇదిగో నీకు సాటి అయిన సహకారిని ఇచ్చాను అన్నాడు.
వారి ద్వారా దేవుని బిడ్డలారా వారు ఫలించారు. వారి ఫలభరితమైన జీవితాన్ని బట్టి ఇదిగో దేవుని రాజ్యము అది శాశ్వత రాజ్యముగా ఉంటుంది. ఏ రాజ్యములోనైతే సంతానము పుట్టడము నిలిపివేస్తారో ఆ రాజ్యము తానంతట అదే కనుమరుగైపోతుంది. ఏ రాజ్యమైతే పిల్లలు పుడతారో ఆ రాజ్యము శాశ్వత రాజ్యంగా వర్ధిల్లుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఇక ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యము లేక అగ్రదేశము అంటే జనాభాలో ఏ దేశము ఏ జనాభా చెప్తాం? ఏమంటే ఏ జనాభా చెప్తాం? చైనా దేశపు జనాభా. ఎందుకు ఇలా చెప్పబడుతుంది అంటే దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశపు జనాభా పెరుగుతుంది అంటే అక్కడ వారు పుట్టుతున్న సంఖ్య కూడా ఎక్కువయ్యే. జనాభా పుట్టకుండా ఆపేస్తే రాజ్యం ఏమైపోతుంది? అంతరించిపోతుంది. అందుకే సృష్టికర్త అయిన దేవుడు, ఆ పరలోకపు దేవుడు తన కుమారుడు అయినటువంటి ఆ జ్యేష్ఠుడికి ఒక బాధ్యత అప్పగించాడు. నీ బాధ్యత ఏంటంటే నీ మీద మోపబడిన భారం ఏమిటంటే నీ రాజ్యము తరతరములు ఉండాలి. నీ రాజ్యమునకు అంతము లేని రాజ్యముగా ఉండాలి. నీ రాజ్య పరిపాలనకు అంతము లేని రాజ్య పరిపాలన ఉండాలి. కనుక నీవు నిరంతర ప్రక్రియగా సృష్టి జరుగుతూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. సృష్టి జరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల మంది, వేల మంది ఒక్క నిమిషానికి పుట్టే పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తమునై ఉన్నది. ఇది సృష్టికర్త అయిన ఆ దేవకుమారుడు యొక్క బాధ్యతను అయి ఉన్నది అని మనము జ్ఞాపకానికి తెచ్చుకునే ప్రజలమై ఉండాలి. రెండో మాట, పోషించుటను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయనే ఈ సర్వజీవులను సృష్టించాడు గనుక ఈ సర్వజీవులను పోషించవలసిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంట? ఆయన మీదనే ఉంది. మూడో మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, మూడో మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు రాజ్యభారం ఉంది కదా, ఆ రాజ్యభారం కలిగిన ఆయన ఏం చేయాలంటే సృష్టించాలి, పోషించాలి, ఏలాలి అంటే పరిపాలన చేయాలి, పరిపాలించుకోవాలి. నీవు నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిపాలించటం అంటే మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు రాజ్య పరిపాలన బాగుండాలంటే ఎలా ఉండాలి? రాజ్య పరిపాలనలో ప్రజలందరూ సమాధానకరంగా, ప్రజలందరూ ఐక్యత కలిగి, ప్రజలందరూ సంతోషభరితంగా, ప్రజలందరూ కూడా ఏ భయమును లేక ఉండాలంటే రాజ్య పరిపాలనలో ఏముండాలి? ఈ రాజ్య పరిపాలనలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ పరిపాలనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ప్రేమతో కూడిన పరిపాలన, రెండవది శిక్షతో కూడిన పరిపాలన. హల్లెలూయా. మీరు పరిశుద్ధ గ్రంథముల నుండి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. దయచేసి మనం ఆ లేఖనాలను చదువుదాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? హల్లెలూయా. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అనబడిన ఈ పరలోక జ్యేష్ఠుడి యొక్క బాధ్యత ఏమిటయ్యా అంటే, నేను 3 మాటలు చెప్పాను. ఒకటి సృష్టించుట, రెండవది పోషించుట, మూడవ బాధ్యత పరిపాలించుట. ఈ పరిపాలించుటలో సబ్ డివిజన్స్గా
ఈ పరిపాలించటంలో ఎలా 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 పరిపాలన చెయ్యాలి అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు చెప్పాడు. ఒకటేమో ప్రేమతోనూ కనికరముతోనూ దయతోనూ జాలితోనూ దీర్ఘశాంతముతోనూ ప్రేమించాలి, పరిపాలన చేయాలి. ఇక రెండవ వైపు విషయంలో చూస్తే కోపముతో కూడిన పరిపాలన. స్తోత్ర, హల్లెలూయా. దేవుని రాజ్య పరిపాలన అంతము లేనిదిగా ఉండాలి అంటే ఆ రాజ్య పరిపాలనలో ఖచ్చితంగా ఏమండి త్రాసు తూచినట్లుగా ఈ 2 సమానంగా ఉండాలి. ఒకటి ప్రేమించే, రెండవది శిక్షించే, అంటే న్యాయమును జరిగించాలి, న్యాయం జరగాలి. సామాన్యుడికి సామంతుడికి, ధనికుడికి దరిద్రుడికి, అంగవైకల్యం కలిగిన వాడికి, గుడ్డివాడికి, కుంటివాడికి, మూగవాడికి, నత్తివాడికి, చెవిటివాడికి, ఈ సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా న్యాయము జరగాలి. హల్లెలూయా. ఈ భారం ఎవరి మీద మోపబడిందంట? సర్వజనులకు న్యాయం జరగాలి. ఇది నీ రాజ్య పరిపాలనలో నా కుమారుడా, నా జ్యేష్ఠ కుమారుడా, ఇది నీ బాధ్యత. నువ్వు ఎలా పరిపాలిస్తావు? ఏమండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడికైన ఈ జ్యేష్ఠుడికి మొట్టమొదటగా బోధించాడని మనం చెప్పుకున్నాము కదా. ఏం బోధించాడు అంటే, ఇదిగో నువ్వు సృష్టించుకోవాలి, నీవే పోషించుకోవాలి, నీవే పరిపాలించుకోవాలి. ఆ స్థితిలో నీవు ఎదిగితే అప్పుడు నిన్ను బట్టి నాకు బహు సంతోషం కలుగుతుంది. స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈరోజు చిన్నపిల్లలే రేపటి తండ్రులు. పిల్లలు పిల్లల్లాగానే ఉంటారా? వాళ్ళు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి. చూసారా, శిశువు, బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం, ఇలాగ రావాలి, ఇలాగ ఎదుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఆ వృద్ధులే అలాగే ఉండిపోరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, ఈ రాజ్యము అంతము లేని రాజ్యము. ఈ కుమారుడి మీద మోపబడిన రాజ్య భారము, ఈ భారము అంతము లేనిది. ఇది యుగయుగాలు ఉండేది. ఈ రాజ్య పరిపాలన ఎవడును కొట్టివేయ నేరడు. ఇది దేవుని పరలోక జ్యేష్ఠ కుమారుడు యొక్క రాజ్య భారము. ఈ కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. స్తోత్ర. ఈ కుమారుడి రాజ్యములో మనమందరం పౌరులముగా ఉండాలి. ఈ కుమారుడి రాజ్యములో ప్రేమ ఉంది. ఈ కుమారుడి రాజ్య పరిపాలనలో, ఈ కుమారుడి యొక్క రాజ్య పరిపాలనలో దేవుని బిడ్డలారా న్యాయము ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఆ 1 కొరింథీ పత్రిక 4:21, నేను మీ యొద్దకు సాత్వికముతోనూ, నేను మీ యొద్దకు ప్రేమతోనూ, నేను మీ యొద్దకు మంచి మనసుతో, సాత్వికమైన మనసుతోనూ రావాలనా? ప్రేమతో రావాలా? మంచి మనసుతో రావాలా? సాత్వికమైన మనసుతో రావాలా? బెత్తముతో రావాలా? ఏం చేయాలి చెప్పండి? బెత్తంతో వస్తే ఏం పడుతుంది? దెబ్బ. పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది. ధర్మం ఏమిటంటే ఖడ్గం పైకెత్తకూడదు. ఖడ్గం పైకెత్తితే ఆ ఖడ్గమును దాని మీద పడాలి. పడకపోతే ఆ ఖడ్గాన్ని అలా దించకూడదు. ఖడ్గం ఎత్తకూడదు. ఎత్తితే ఖడ్గము రక్తాన్ని చూడాల్సిందే. ఇస్సాకు మీదకి యాకోబు ఖడ్గం ఎత్తాడు, కానీ ఎత్తిన ఖడ్గం ఇస్సాకు మీద వేద్దామని చూశాడు, కానీ వేశాడా? వేయలేదు. కానీ కత్తి దించాడా? దించలేదు. ఇస్సాకునకు బదులుగా ఆ ఎత్తిన ఖడ్గం దేని మీద పడిందంటే పొట్టేలు మీద పడినది. స్తోత్ర.
స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి కోపము రేపకుడి, ఆ కుమారునికి నీ కోపమును రేపకుడి. అదిగో ఆయనను మీరు ముద్దు పెట్టుకొనండి, ఆయన పోషణలో ఉండండి, ఆయన సృష్టికర్త అయిన ఆయన యొక్క కనుసన్నలలో మీరు జీవిస్తూ ఉండండి. ఆయనకు ఎప్పుడైతే మనము విధేయత చూపగలుగుతామో, ఆయన సృష్టిలో మనము భాగస్వాములమని మనము గుర్తెరిగి, ఆయన నన్ను సృజించును గనుక ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరించుదుమని కృతజ్ఞత హృదయము నీవు కలిగి ఉంటే నీ జన్మ ధన్యము అవుతుంది. స్తోత్ర. హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్పాను. పరలోకపు జ్యేష్ఠుడి యొక్క బాధ్యతలు. వాటిలో ఒకటి సృష్టించుట, రెండవది పోషించుట, మూడవది ఏలుట. ఈ ఏలుటలో ఇది శాశ్వత కాలం ఉండేది గనుక ఈ శాశ్వత కాలం ఉండే దానిలో ఏముండాలంట? ఒకటి ప్రేమ ఉండాలి, రెండవది న్యాయవంతమైన శిక్ష ఉండాలి. శిక్షయే లేకపోతే బలిసిన వాళ్ళందరూ బలహీనులను చంపి పడేస్తారు. భూమి మీద శిక్షయే లేకపోతే, ఈ దేవుని రాజ్య పరిపాలనలో శిక్షయే లేకపోతే ధనవంతులు దరిద్రులను మరింత దరిద్రులుగా చేసి పడేస్తారు. ఎవరో చెప్పినట్టుగా దున్నేవాడిదే భూమి అన్నట్లు అవుతుంది, బలవంతుడిదే రాజ్యం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, నోరున్నోడికే ఊరప్ప చెప్పాల్సి వస్తుంది. నోరున్న వాడికే ఊరప్పు చెప్పితే లోకములో భయంకరమైనటువంటి కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. కాదు ప్రియులారా, బలత్కారము జరగకూడదు, అధర్మము జరగకూడదు, అన్యాయం ఎవరికి జరగకూడదు. అందుకే ఆ సృష్టికర్త అయిన ఆ జ్యేష్ఠుడి యొక్క బాధ్యతలలో ఒక బాధ్యత ఏంటంటే, రాజ్యభారము మోపమనేది ఉన్నది గనక రాజ్యాన్ని నీవు ఏలాలి. స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయాలంట? రాజ్యమును ఏలవలెను. ఈ ఏలేవాడికి 2 పరిస్థితులు ఉండాలి. ఒకటి ప్రేమ ఉండాలి, ఈ ప్రేమతో సృష్టించుకోవాలి, ఈ ప్రేమతో పోషించుకోవాలి. ఇదే ప్రేమతో అందులోని ప్రతి సృష్టింపబడిన దానిలో, పోషింపబడుచున్న దానిలో ఏదన్నా లోపం కనబడితే దాన్ని ఏం చేయాలంట? తీసివేయాలి. శిక్షయను మేత పెట్టి దానిని ఏం చేసేయాలంట? తొలగించాలి. ఇది పరలోక దేవుని జ్యేష్ఠ కుమారుడు యొక్క పరిపాలనలోని రాజ్య భారములోని ఈ 3 బాధ్యతలు ఆ పరలోకపు దేవకుమారుడు భరిస్తున్నాడు. అదే భారము, అదే సృష్టించే విధానం, అదే పోషించే విధానం, అదే పరిపాలించే విధానం ప్రతి కుటుంబ యజమానికి ఆ లోకరక్షకుడైన దేవుడు ఇచ్చాడు. స్తోత్ర. ఓ యజమానుడా, నీవు నీ పిల్లలను పోషించాలి. సృష్టించుకున్నావు కదా, నీ పిల్లలను నువ్వు కన్నావు కదా, నీ పిల్లలను కన్నావు గనుక, నీ పిల్లలను నువ్వు సృష్టించుకున్నావు గనుక రెండవ బాధ్యత, నువ్వు కన్నందుకు వారిని పోషించాలి. మూడవ బాధ్యత ఏంటంటే వారిని నువ్వు కని పెంచినందుకు వాళ్ళను నువ్వు ఏలాలి. ఆ ఏలుటలో వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే ధర్మముగానే మనము ప్రవర్తించాలి తప్ప ధర్మము తప్పి ప్రవర్తించకూడదు అని నీ పరిపాలన వారికి అర్థమవుతే అది అంతము లేని రాజ్య పరిపాలనగా ఉంటుంది. అందుకే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం పరలోకమందున్న ఆ జ్యేష్ఠ కుమారుడికి సంబంధించినది గాను, ఇదిగో ఈ భూలోకంలో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే ఆ కుమారుడికి, ఆ కన్య మరియ కుమారుడికి సంబంధించినటువంటి వర్తమానము గాను, అంత మాత్రమే కాక ఆ పరలోకపు జ్యేష్ఠుడైన
ఆ మహాదేవునితోనూ ఆ పరలోకపు జ్యేష్ఠుడే భూలోకానికి కన్యకుమారుడుగా వచ్చి జన్మించాడు కదా, ఆ కన్యకుమారుడు యొక్క స్వరూప్య స్వభావములోనికి మనము మార్చబడుట కొరకే దేవుడు మనకందరికీ ఈ జన్మ దయచేశాడు. స్తోత్రం. మనం ఎందుకు పుట్టాము? ఆయనతో సహవాసము చేయుటకును. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవవాక్యము మనకు నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు అని చెప్పబడుతున్న మాట. దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని ఎందుకోసం పిలిచాడంట? సహవాసమునకు మిమ్మును పిలిచాడు. స్తోత్ర. సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. మీరు సహవాసం చేస్తుంటే, మీరు సహోదరులని పిలువబడుతుంటే, మీరు సహోదరులైతే అదిగో పరలోకములో ఉన్న ఆ దేవకుమారుడు జ్యేష్ఠ కుమారుడు అవుతాడు. ఆ పరలోకపు జ్యేష్ఠ కుమారుడికి సహోదరులు అవసరం. అంటే సృష్టింపబడిన జనాంగం అవసరమై ఉంది. అదే పద్ధతి ప్రకారం ఈ భూమి మీద తన పోలికలో, తన స్వరూపములో, తన స్వభావములో మనలను కలుగ చేశాడు. నీ బాధ్యత, నా బాధ్యత, ఈ కుమారుడైన నజరేయుడైన యేసు చూపించిన బాధ్యతలను మనం గుర్తు చేసుకుందాం. ఆయన సృష్టించుకోవాలి, రెండవది ఆయన పోషించుకోవాలి, ఆయన రాజ్యమును పరిపాలించుకోవాలి. అదే బాధ్యత ఈ భూమి మీద ఆ దేవదేవునితో సహవాసం చేసే నీవు క్రొత్త సృష్టి చేయగలగాలి. క్రొత్త లోకం సృష్టించగలగాలి. క్రొత్త లోకం అంటే నీ జీవితంలో ఒంటరివాడవైన నీకు తోడు వస్తే, భార్య వస్తే, నీవు ఒక ఇంటిలోకి, క్రొత్త ఇంటిలోకి ప్రవేశిస్తే, అక్కడ మీ వలన సంతానం పుడితే అది ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ, ఈ నీతిగల రాజ్యాలు, నీతిగల కుటుంబ రాజ్యాలన్నీ కలిస్తే ఆ పరలోకపు రాజ్యంలో, ఆ దేవకుమారి రాజ్యములో మనం అందరం కలిసిపోవాలి. స్తోత్రం. ఆ కలిసిపోవాలి అంటే మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడాలి. ఇదంతయును కూడా దేవుని నిత్య ప్రణాళిక. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాటల్లో సారం ఏమిటంటే, ఇదిగో పరలోకపు జ్యేష్ఠుడి యొక్క బాధ్యతలు ఈ భూమి మీద బ్రతికినంతకాలం నీకు కూడా ఇవ్వబడినవి కనుక నీ బాధ్యతలను నువ్వు అనుసరించి నడవాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ, ఒక సేవకుడిగా మీకు ప్రకటిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.